నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం నేను సుధీర్ ముందుగా హెడ్లైన్స్ కన్నుల పండువగా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వేడుకలు ప్రత్యేక పూజలు అభిషేకాలతో అయ్యప్ప స్వామిని కొలిచిన భక్తజనం హరిహర సుతుడి నామస్మరణతో మారుమోగిన ఆలయ ప్రాంగణాలు నయనానందకరంగా గోపాలకృష్ణ రథోత్సవం భారీ ఎత్తున హాజరైన భక్తుల సమక్షంలో సాగిన పూజాది కార్యక్రమాలు అట్టహాసంగా ప్రారంభమైన జాతర వేడుకలు పాండ్రకోడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 రిమ్స్ వైద్య విద్యార్థుల మృతి బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన దుర్ఘటన అశ్రు నయనాల నడుమ స్వస్థరాలకు మృతదేహాల తరలింపు అయ్యప్ప దీక్షాదారులు అత్యంత పవిత్రంగా భావించే సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వేడుకలను సోమవారం జిల్లాలో భక్తి శ్రద్ధల నడుమ జరిపారు. బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంతో పాటు స్థానిక రవీంద్రనగర్లోని అయ్యప్ప దేవాలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. భారీ సంఖ్యలో హాజరైన దీక్షాదారులు భక్తుల నడుమ ప్రత్యేక పూజలు చేయగా ఆలయ ప్రాంగణాలు భక్తులతో కిటకిటలాడాయి. సుబ్రహ్మణ్య స్వామి జన్మదినోత్సవం సందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయాలు భక్తజనంతో కిక్కిరిసిపోయాయి. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వేడుకలను జిల్లాలో అంగరంగ వైభవంగా జరపగా ఆయా ఆలయాల ప్రాంగణాలు హరిహర సుతుడి నామస్మరణతో మారుమోగాయి. మండల కాలంలో కఠిన నియమాలతో కూడిన అయ్యప్ప దీక్షలు స్వీకరించిన భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు చేపడుతూ భక్తిభావాన్ని చాటుతున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం సైతం సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వేడుకలను అట్టహాసంగా నిర్వహించి స్వామివారిని ఆరాధించారు. అందులో భాగంగానే ప్రసిద్ధ బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వేడుకలను సోమవారం కనుల పండువగా జరిపారు. ఆలయ ప్రధాన అర్చకులతో పాటు ఆలయ తంత్రి సాయికృష్ణ దూబే గురుస్వామి వేద మంత్రోచ్చారణల నడుమ సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక అభిషేకం చేశారు. పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో స్వామి భక్తులు కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. వేకువజామునే ఆలయానికి చేరుకుని పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగురామన్న సతీ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. వేద పండితుల సమక్షంలో పూజాది క్రతువులు పూర్తి చేసి వారి ఆశీర్వచనాలను స్వీకరించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేసి భక్తి శ్రద్ధలతో కొలిచారు. ఆలయ నిర్వాహకులు జోగురామన్న దంపతులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కుంబోజి సూర్యకాంత్ స్వామి, ప్రధాన కార్యదర్శి దాముక రవీందర్, ఆలయ వ్యవస్థాపక సభ్యులు తాటిపల్లి శివప్రసాద్, ఆలయ తంత్రి సాయికృష్ణ దూబే గురుస్వామి, ఫ్లోర్ లీడర్ బండారి సతీష్, వేణుగోపాల్ యాదవ్, గణేష్ గురుస్వామి, నరేష్ గురుస్వామి, దిలీప్ గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఆలయంలో అత్యంత వైభవోపేతంగా జరపడం పట్ల మాజీ మంత్రి జోగురామన్న హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు పట్టణంలోని రవీంద్రనగర్లో గల హరిహర అయ్యప్ప ధర్మక్షేత్రం ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వేడుకలను వైభవోపేతంగా జరిపారు. ఆలయంలో ఉదయం నుండే భక్తుల కోలాహలం నెలకొనగా దామోదర్ గురుస్వామి నేతృత్వంలో పూజాది క్రతువులను నిర్వహించారు. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ప్రత్యేక పూజలను జరపగా వందలాదిగా తరలివచ్చిన భక్తులు అయ్యప్ప నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దామోదర్ గురుస్వామి మాట్లాడుతూ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠిని పురస్కరించుకొని ఆలయంలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాల సరళిని వివరించారు. ప్రత్యేక పూజల ప్రాశస్త్యాన్ని వివరిస్తూ భక్తులకు అన్ని శుభాలు కలగాలని ఆకాంక్షించారు. సుబ్రహ్మణ్య స్వామి విశిష్ట వేడుకల్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈనాడు రెల్లు పొద లోపల సుబ్రహ్మణ్య స్వామి శివానుగ్రహంతో ఆవిర్భవించినటువంటి దినము, అలాగే వళ్ళీ కూడా ఆవిర్భవించినటువంటి దినము.
మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటి బాలునిగా అవతరించినటువంటి దినము. వీరికి వృద్ధాప్యం అనేది ఉండదు, అందుకే ఆయనని కుమారుడు అని అంటాడు. అందమైనటువంటి బాలుడు ఎప్పుడు యవ్వంగానే ఉంటాడు, ఏ రంగులు అవసరం లేదు, ఏది అవసరం లేదు ఆయనకి. మొత్తం జీవితకాలం అంతా కూడా ఆయన యవ్వంగా ఉంటాడు ఆయన. మోరోవర్ ఈజ్ ది సుప్రీం కమాండర్ ఆఫ్ గాడ్. మన దగ్గర మిలిటరీలో ప్రధాన సైన్యాధికారి ఎట్లయితే ఉంటాడో దేవతలందరూ కూడా ఆ స్వామి సర్వసేనాధిపతి సుబ్రహ్మణ్య స్వామి. శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం వ్యవస్థాపకులు పూర్ణానంద సరస్వతి పుణ్యతిథి సందర్భంగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన రథోత్సవ వేడుకలను అట్టహాసంగా జరిపారు. జిల్లాతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్ర నుండి భారీ ఎత్తున భక్తులు తరలిరాగా భక్తి గీతాలు, భజన సంకీర్తనల నడుమ రథోత్సవం నయనానందకరంగా సాగింది. పట్టణంలోని అతి పురాతన ఆలయాల్లో ఒకటైన శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం వ్యవస్థాపకులు పూర్ణానంద సరస్వతి పుణ్యతిథిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన రుక్మిణి సత్యభామ సహిత గోపాలకృష్ణ రథోత్సవం నయనానందకరంగా సాగింది. ముందుగా మఠాధిపతి యోగానంద సరస్వతి వేద మంత్రోచ్చారణల నడుమ రథానికి ప్రత్యేక పూజలు చేశారు. చుట్టుపక్కల పల్లెలు, పట్టణంతో పాటు మహారాష్ట్ర నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు. భక్తి గీతాలు ఆలపిస్తూ నృత్యాలు చేస్తూ అలరించారు. మహిళలు మంగళ హారతులతో పట్టణ పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. గోవింద నామస్మరణతో పట్టణ పురవీధులు మారుమోగగా భక్తజన సంద్రంతో రథోత్సవ వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. అమావాస్య నుండి పౌర్ణిమ వరకు 15 రోజుల పాటు జాతర వేడుకలు కొనసాగనున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణం భక్త కోటితో కిక్కిరిసిపోయింది. ఈ మేరకు మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి మాట్లాడుతూ గత 4 రోజులుగా అశ్వ, గజ, హనుమత్, గరుడ వాహనాలతో రథోత్సవాన్ని నిర్వహించామని, రథోత్సవం ఉత్సవ వేడుకలకు భారీ ఎత్తున తరలివచ్చిన భక్తుల నడుమ చేపట్టడం జరిగిందని తెలిపారు. చాలా పెద్ద మొత్తంలో మహారాష్ట్రలోని పాండ్రకౌడ వద్ద అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రిమ్స్లో చదువుతున్న 2 వైద్య విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఈ విషయం తెలుసుకున్న డైరెక్టర్ జయసింగ్ రాథోడ్తో పాటు ఇతర వైద్య బృందం అక్కడికి చేరుకున్నారు. విజయవాడ, హన్మకొండకు చెందిన 2 విద్యార్థులు ప్రమాదంలో మృతి చెందడంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. రిమ్స్లో 3వ సంవత్సరం వైద్య విద్య అభ్యసిస్తున్న 2 విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. మహారాష్ట్రలోని పాండ్రకౌడ వద్ద జరిగిన ప్రమాదంలో డేవిడ్ రాజ్, బాలసాయి అనే విద్యార్థులు మృతి చెందారు. విద్యార్థులు వెళ్తున్న ద్విచక్ర వాహనం టోల్గేట్ వద్ద ఆగి ఉన్న ట్రక్కును ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. వారితో పాటు మరో 4 విద్యార్థులు ద్విచక్ర వాహనాలపైనే వెళ్ళగా వారంతా క్షేమంగా ఉన్నారు. బాలసాయి అక్కడికక్కడే మృతి చెందగా డేవిడ్ రాజ్ ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో తనువు చాలించాడు. రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న విద్యార్థుల కుటుంబీకులు హుటాహుటిన జిల్లా కేంద్రానికి వచ్చారు. డైరెక్టర్ జయసింగ్ రాథోడ్తో పాటు వైద్యుల బృందం పాండ్రకౌడకు వెళ్లి ప్రమాద ఘటనపై ఆరా తీశారు. మృతదేహాలకు అక్కడే పోస్టుమార్టం నిర్వహించి సోమవారం మధ్యాహ్నం సమయానికి రిమ్స్కు తీసుకువచ్చారు.
మృతి చెందిన వారిలో ఒకరైన డేవిడ్ రాజ్ హన్మకొండకు చెందిన విద్యార్థి కాగా, బాలసాయి విజయవాడ నుండి వచ్చి వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. కాగా స్నేహితులతో కలిసి మహారాష్ట్రకు వెళ్లిన వీరిరువురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు, తోటి స్నేహితులు, ప్రొఫెసర్ల అశ్రు నయనాల నడుమ వీరి పార్థివ దేహాలను స్వస్థలాలకు తరలించారు. డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, డిఎంఎండ్హెచ్ఓ నరేందర్ రాథోడ్, సూపరింటెండెంట్ అశోక్లతో పాటు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, వైద్యులు పార్థివ దేహాల వద్ద నివాళి అర్పించారు. జిల్లా స్థాయి పోలీసు క్రీడలను ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సోమవారం అట్టహాసంగా ప్రారంభించారు. 5 బృందాలు పాల్గొననున్న ఈ పోటీల్లో క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం వారికి దిశానిర్దేశం చేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచి పోటీల్లో సత్తా చాటాలని సూచించారు. క్రీడలు మానసిక, శారీరక దృఢత్వానికి ఎంతగానో దోహదం చేస్తాయని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్లో జిల్లా స్థాయి పోలీస్ క్రీడలను ఎస్పీ సోమవారం ప్రారంభించారు. ఇందులో 5 బృందాలు పాల్గొన్నాయి. ముందుగా ఎస్పీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం 5 బృందాలతో పరేడ్ నిర్వహించి ఎస్పీకి గౌరవ వందనం సమర్పించారు. గాల్లోకి శాంతి కపోతాలను, బెలూన్లను ఎగురవేసి క్రీడాకారులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఎస్పీ, డీసీఆర్వి శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు అశోక్, నరేష్ కుమార్, భీమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పోలీసులకు శారీరక దృఢత్వం ఎంతో ముఖ్యమని అన్నారు. జిల్లా స్థాయి క్రీడల్లో 5 బృందాలు వాలీబాల్, కబడ్డీ, క్రికెట్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్ విభాగంలో పోటీ పడనున్నాయని తెలిపారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని పేర్కొన్నారు. క్రీడా స్ఫూర్తితో పాల్గొంటూ ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. ఎవ్రీ ఇయర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయాలని దాదాపు ఇంతకుముందు మధ్యలో ఆగిపోయింది ఇది. అందుకే ఈ సంవత్సరం పెట్టాలని, ఎందుకంటే మనం ఎలక్షన్లో చాలా బ్రహ్మాండంగా పనిచేసినాము. అంతా అయిపోయిన తర్వాత ఈ ఇయర్ ఎండింగ్లో ఒక మంచి స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయాలని నేను చెప్పగానే ఇక్కడ ఆర్ఐ అడ్మిన్ గారు దాన్ని మొత్తం ప్లాన్ ప్రిపేర్ చేసి మొత్తం టీమ్స్ తీసుకొని వాళ్ళని డ్రా తీసి ఈరోజు మనం గేమ్స్ స్టార్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మనం ఎన్ని కష్టపడినా ఎంత చేసినా కూడా మానసిక ఉల్లాసం కావాలి. తర్వాత ఇది కావాలంటే మాత్రం మనం ఫిజికల్గా ఫిట్నెస్ ఉండాలి. ఏ మనిషి అయినా ఫిజికల్గా ఫిట్నెస్ లేకపోతే మన జాబ్లో, ఎందుకంటే మనం అవసరమైతే 24 గంటలు కూడా పనిచేయాలన్న పరిస్థితి ఉంటుంది. నైట్ 2 గంటలప్పుడు ఏదైనా అయినా కూడా మనం లేచి బయటికి పోయే అవసరం వస్తుంది. ఎప్పుడు 24 గంటలు మనం డ్యూటీలో ఉంటాం కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలంటే స్పోర్ట్స్ అనేది చాలా గొప్ప విషయం. వాటిల్లోనే మనం పార్టిసిపేట్ చేసి వాటిల్లో ప్రవేశపెడితేనే, ఎందుకంటే మనం ఎంత సౌండ్ బాడీ ఉంటేనే సౌండ్ మైండ్ ఉంటుంది. దాంట్లో దృష్టిలో పెట్టుకొని ఇది మనకి పురాతనం నుంచి కూడా డిజైన్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ ఆడాలనే ఉద్దేశంతో పాఠశాలల్లో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి సంస్కారవంతులుగా తీర్చిదిద్దవలసిన ఓ ఉపాధ్యాయుడు వారిని లైంగికంగా వేధిస్తూ వక్రబుద్ధిని చూపెట్టడంతో విద్యార్థులంతా కలిసి ఆందోళన బాట పట్టిన ఘటన నేరేడుగుండల మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చోటు చేసుకుంది. పాఠశాలలో ఫిజికల్ సైన్స్ బోధిస్తున్న జగదీశ్వర్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు తీవ్ర ఆరోపణలు చేస్తూ తరగతులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. సదరు ఉపాధ్యాయుడిని వెంటనే విధుల నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు సైతం ఆందోళన చేశారు. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగికంగా వేధించడాన్ని తీవ్రంగా పరిగణించిన గ్రామస్తులు పాఠశాలకు చేరుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ఉపాధ్యాయుడికి వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. వెంటనే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన నినాదాలు చేశారు. సార్ జగదీశ్వర్ రెడ్డి సార్ అని సార్ మమ్మల్ని లైంగికంగా వేధిస్తున్నాడు. ఆయన్ని బావా అని అనమంటాడు. ఇంకా అతని తొడ మీద కూర్చోమంటాడు. ముట్టరాని చోట ముట్టడం, అసభ్యకరమైన పదజాలం వాడటం, అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు మాతోని. సార్ చేతులు వేస్తాడు, మీద భుజాల మీద చేతులు వేస్తాడు, చేతులు పడతాడు, చున్నీక్కుతాడు. సార్ మళ్ళీ క్లాస్కి వచ్చినా కానీ గలీజ్ మాటలు తిడతాడు.
విషయం తెలుసుకున్న డీఈఓ ప్రణీత పాఠశాలకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థుల బాధలు అడిగి తెలుసుకుని వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. పలువురు విద్యార్థినులు ఏడుస్తూ తమపై జరిగిన వేధింపుల గురించి చెప్పడం అక్కడున్న పరిస్థితికి అద్దం పట్టింది. జగదీశ్వర్ రెడ్డిని ఇక్కడి నుండి ఇతర పాఠశాలకు పంపుతామని, అక్కడ కూడా ఇదే పరిస్థితి పునరావృతమైతే సస్పెండ్ చేస్తామని డీఈఓ ప్రణీత తెలిపారు. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించిన గ్రామస్తులు వెంటనే ఆయనను సస్పెండ్ చేయాలని పట్టుపట్టారు. హై స్కూల్లో విద్యార్థులు క్లాసెస్ బైకాట్ చేశారు కాబట్టి నాకు ఫోన్ రాగానే నేను రావడం జరిగింది. రీజన్ అడిగితే ఏమంటున్నారు విద్యార్థులు, జగదీశ్వర్ రెడ్డి అనే ఒక టీచరు అతను ఫిజిక్స్ చెప్తాడు మాకు, అతని యొక్క ప్రవర్తన బాగలేదు, అతను నాకు వద్దు అని చెప్తున్నారు. మరి వాళ్ళ ఒక మాట ప్రకారం నేను అతన్ని వేరే ప్లేస్లో వేసేస్తాను. ఆ ప్లేస్లో హెచ్ఎం గారికి ఒక టీచర్ని అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది. వేరే స్కూల్లో డెప్యూటేషన్ వేస్తాను. మేడం ఆయన ఇంతకు ముందు కూడా ఇదే తప్పు చేసిండని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. మళ్ళీ మీరు వేరే స్కూల్ ట్రాన్స్ఫర్ చేసిన అక్కడ కూడా ఇదే పరిస్థితి కదా, అంటే అక్కడ కూడా అవుతుందని ఆలోచిస్తుంది. మరి వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు పిల్లలు సస్పెండ్ చేయాలని వాళ్ళ ఆరోపిస్తున్నారు. దాని మీద మీరేమంటారు? పిల్లలైతే వాళ్ళని తీసేయమంటున్నారు, సస్పెండ్ అని ఎవరని లేదు. నాకు అంత పెద్ద తప్పు చేసిన జరుగు బాబు జరుగు, మా బాధ మాకు తెలుస్తుంది. లేదు మేడం, లేదు మేడం, ఇంతకు ముందు జరిగింది. మేమే వచ్చి ఊరిలో వచ్చి వీడియోస్లో వచ్చి అమ్మాయిల విషయమో మేడం మేము ఒప్పుకోండి, ఇంతకు ముందే కన్విన్స్ చేసినాం. ఇప్పుడు మాత్రం మీరు సస్పెండ్ చేయకపోతే మేము పై అధికారులకు పోతాం, ఫిర్యాదు చేస్తాం. మా పిల్లల టీసీలు ఇప్పుడు ఇచ్చేయండి మేడం, మేము ఉంటాం ఇక్కడ. మా పిల్లల బడికి చదివిపోయాం. మేము ఏమన్నా వ్యవసాయం చేసుకుంటాం, మేము కూలి పని చేపిస్తాం మా పిల్లగాళ్ళని. మా ఆడపిల్లల ఆత్మగౌరవం మాకు ముఖ్యం. ఈ రాష్ట్రంలో మహిళల పైన 33% రాసిస్తాం మేడం. ఇప్పుడు రాసియండి అందరూ. రాసిస్తాం మీరేమన్నారు అదే అందరు రాసి అన్నారు. రాసిస్తాను, అది రాసినాక నేనే వెళ్ళిపోతాను. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని సిరికొండ గ్రామానికి చెందిన చిన్న పోషెట్టి ఇటీవల అనారోగ్యంతో తనువు చాలించగా ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జోగురామన్న బాధిత కుటుంబీకులను పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆయన వెంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, సెవ్వ జగదీష్, కుమ్రరాజు, సంతోష్, గెడాం రాము తదితరులున్నారు. పెండింగ్లో ఉన్న అర్జీల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొని ఫిర్యాదుదారుల నుండి వినతులను స్వీకరించారు. అర్జీదారుల సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన అర్జీదారుల వినతులను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి చేపట్టవలసిన చర్యలపై అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ వినతులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా చూడాలని అన్నారు. సమస్యలకు సంబంధించిన అంశాలపై అర్జీదారులకు స్పష్టమైన సమాచారం అందించాలన్నారు. ఎటువంటి తాస్తారం లేకుండా వినతులను పరిష్కరించేలా తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ నెల 21న హైదరాబాద్లో జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి సమావేశం ఉన్నందున జిల్లా అధికారులు తమ శాఖలకు సంబంధించి సంక్షిప్త సమాచారాన్ని రేపటిలోగా అందించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో హాజరు శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. 10వ తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రభుత్వ హాస్టల్లో, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అనంతరం భీంపూర్ తహసీల్దార్ జె నారాయణ గుండెపోటుతో మరణించినందున అధికారులతో కలిసి కలెక్టర్ 2 నిమిషాలు మౌనం పాటించారు. నిమోనియా వ్యాధి నివారణకు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తూ తగు జాగ్రత్తలు పాటించాలని డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ సూచించారు. సోమవారం పుత్లిబౌలి పిహెచ్సి సెంటర్లో సాన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించి వైద్య ఆరోగ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. చిన్నారుల్లో వచ్చే న్యూమోనియా నివారణకు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని, ముఖ్యంగా శీతాకాలంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ సూచించారు. పట్టణంలోని పుత్లిబౌలి అర్బన్ హెల్త్ సెంటర్లో సోమవారం న్యూమోనియా నివారణకు నిర్వహించే సాన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఫిబ్రవరి 29 వరకు జరగనున్న కార్యక్రమంలో భాగంగా న్యూమోనియా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, న్యూమోనియా సంక్రమిస్తే అందించే వైద్య చికిత్సలు, వ్యాధి గుర్తింపు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఇందులో భాగంగానే వైద్య సిబ్బందికి అవగాహన సదస్సును ఏర్పాటు చేసి విస్తృత సూచనలు చేశారు. కార్యక్రమంలో అదనపు డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సాధన, డిఐఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ న్యూమోనియా నహితో బచ్పన్ సహీ అనే నినాదంతో ఈ ఏడు సాన్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. పిల్లల్లో విపరీతమైన దగ్గు, జ్వరం, శ్వాస సంబంధ సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదించాలని, న్యూమోనియాను ప్రాథమికంగా గుర్తించి వైద్య చికిత్సలు అందించాలని సూచించారు. తల్లిదండ్రులు న్యూమోనియా నివారణకు అందించే వ్యాక్సిన్ను పిల్లలకు ఖచ్చితంగా వేయించాలన్నారు. ముఖ్యంగా చలికాలంలో అనవసర ప్రయాణాలు మానుకొని చిన్నారులను వెచ్చగా ఉంచే ప్రయత్నం చేయాలన్నారు. ఏదైతే ఉందో న్యూమోనియా బారిన పడి చనిపోవడం జరుగుతుంది. సో దానికి తగ్గడానికి వచ్చాము. అందుకే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు 1000కి 5 చనిపోతున్నారు. దానికి మనం 3కి తీసుకొచ్చే గోల్లో మనం అందరం పనిచేయాల్సి వస్తుంది. మనం గత సంవత్సరం కూడా మనం ఈ సాస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా మీకు సాస్ ప్రోగ్రామ్ చేసి ఫిబ్రవరి 29 వరకు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది ప్రతి పిహెచ్సిలోను, సబ్ సెంటర్లోను, పల్లె దవాఖానలోను అందరికీ మేము ఇంతకుముందే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీని గురించి మీకు ఇందాక డాక్టర్ గారు కూడా చెప్పారు. అందరికీ ముఖ్యంగా ఇప్పుడు చలికాలంలో అయితే పిల్లలకి దగ్గు, జ్వరము రావడం, తర్వాత శ్వాస డిఫికల్ట్ ఉండడం, ఇట్లాంటిది అన్నీ మీకు సిమ్టమ్స్ అన్నీ తెలుసు. కాబట్టి ప్రైమరీగా ఎర్లీగా మనం ఎక్కడైతే ఆశా లెవెల్లో, ఏఎన్ఎం లెవెల్లో దాన్ని గుర్తించేసి ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ కోసం సెకండరీ టెర్షరీ హాస్పిటల్స్ మేము పంపితే పిల్లలకి మనం రక్షించిన వాళ్ళం అవుతాం. కాబట్టి తలమడుగు మండలం సుంకిడి గ్రామంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఆరట్టు వేడుకలను ఘనంగా నిర్వహించగా బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్చరణాల నడుమ సోమవారం ఉదయం నుండే పూజాది క్రతువులను నిర్వహించారు. తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో గల హరిహర అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆరట్టు మహోత్సవాన్ని ఘనంగా జరిపారు. బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ముందుగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, సర్పంచ్ మహేందర్ యాదవ్, కిరణ్, వెంకటేష్, అభిరామ్ రెడ్డి, గంగారెడ్డి, ఆశన్న యాదవ్, ఆలయ కమిటీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి, కోశాధికారి నాగార్జునారెడ్డి, సతీష్ రెడ్డి, విలాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. అయ్యప్ప సన్నిధిలో హరిహర క్షేత్రంలో ఈరోజు దర్శించుకోవడం భాగ్యంగా భావిస్తూ, ఎందుకంటే ఏదైతే అయ్యప్ప భక్తులందరూ 41 రోజులు దీక్షలో మాలలు వేసుకుని ఏదైతే దీక్షలో పాల్గొంటారో నిజంగా అది చాలా కఠోరమైనటువంటి దీక్ష. తాంసీ మండలం గిరిగాం గ్రామంలోని శ్రీ గురు దత్తాత్రేయ దేవాలయ 15వ వార్షికోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని మాజీ మంత్రి జోగ్రామన్న పిలుపునిచ్చారు. సోమవారం ఆలయ నిర్వాహకులతో కలిసి జాతరకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ నెల 25, 26వ తేదీల్లో ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఘనంగా జరపనున్నట్లు తెలిపారు. సామూహిక హోమం, కుంకుమార్చన వంటి కార్యక్రమాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. పట్టణంలోని పోలీసు శిక్షణ కేంద్రంలో ఎన్సీసీ 32 బెటాలియన్ ఉమ్మడి వార్షిక శిక్షణ శిబిరం సోమవారంతో ముగిసింది. ఈ సందర్భంగా కార్యక్రమ అతిథులు శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్యాడెట్లకు పతకాలు అందించి అభినందించారు. శిక్షణ కాలాన్ని ఎన్సీసీ క్యాడెట్లు సద్వినియోగం చేసుకుంటూ ఉజ్వల భవితకు పునాది వేసుకోవాలని కల్నల్ వికాస్ సూచించారు. పట్టణంలోని పోలీసు శిక్షణ కేంద్రంలో ఎన్సీసీ 32 బెటాలియన్ ఉమ్మడి వార్షిక శిక్షణ శిబిరం సోమవారంతో ముగిసింది. గత 10 రోజులుగా జరుగుతున్న శిబిరంలో భాగంగా క్యాడెట్లకు వివిధ అంశాల్లో శిక్షణ అందించారు. ముగింపును పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముందుగా అతిథులు క్యాడెట్ల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం శిక్షణలో రాణించిన వారికి పతకాలను అందించి అభినందనలు తెలిపారు. ఎన్సీసీ అధికారులు కెప్టెన్ జగ్రామ్, కెప్టెన్ అశోక్, కెప్టెన్ ఐలయ్య, ఎఫ్ఏ పూర్ణచందర్, నాగశ్రావణి, వందన, మధురావు తదితరులు పాల్గొన్నారు. తాంసీ మండల ప్రాథమిక సహకార సంఘం సర్వసభ్య సమావేశాన్ని సోమవారం నిర్వహించగా వివిధ అంశాలపై అధికారులు, సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అధ్యక్షతన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
తాంసీ మండల ప్రాథమిక సహకార సంఘం సర్వసభ్య సమావేశాన్ని డీసీసీబీ చైర్మన్, పీఎస్సీఎస్ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో భాగంగా సంఘం ప్రగతి నివేదికను సీఈఓ కేశవ్ చదివి వినిపించారు. సంఘం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ధనుంజయ్, డైరెక్టర్లు నరసింహ, ఏనుగు అశోక్ రెడ్డి, కుడిమేత ఫూల్చంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ తాను చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి సంఘం అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రైతులు బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పెండింగ్ రుణాలను చెల్లించి కొత్త రుణాలను పొందాలన్నారు. నేను ఒకటే రైతులు కోరుతా ఉన్నాను, సొసైటీ అప్పుల్ని రిన్వర్స్ చేసుకుంటే తిరిగి మేము రుణాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సొసైటీ ద్వారా ఏడీసీసీ ఆదిలాబాద్ ద్వారా భీంపూర్ బ్రాంచ్ నుండి ఈ తాంసీ భీంపూర్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏ లోన్ కావాలన్నా, ఇల్లుకు కావాలన్నా 15 లక్షల దాకా ఇల్లుకు లోన్ ఇస్తూ ఉన్నాం, ట్రాక్టర్కి కావాలన్నా 10 లక్షల దాకా ఇస్తూ ఉన్నాం, ల్యాండ్ డెవలప్మెంట్కు ₹1,00,000 దాకా ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఫెన్సింగ్ వేసుకొని ల్యాండ్ ఇప్పుడు వేసుకుంటాం, ఫెన్సింగ్ వేసుకుంటామంటే కూడా ₹1,00,000 వరకు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా బోర్వెల్ కొట్టుకొని మేము మోటార్ పైప్ లైన్ ఫిట్ చేసుకుందామంటే కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది, కార్ లోన్ ఇవ్వడం జరుగుతూ ఉంది, మ్యాక్స్ పికప్ లోన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కొమురం భీం కాలనీలో కనీస వసతులు కల్పించడంతో పాటు ఇండ్ల పట్టాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించడంతో విషయం తెలుసుకున్న కలెక్టర్ రాహుల్ రాజ్ అక్కడికి చేరుకుని సమస్యలను సావధానంగా ఆలకించి వినతి పత్రం స్వీకరించారు. పట్టణంలోని కొమరం భీం కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగం సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆందోళన బాట పట్టారు. సోమవారం కాలనీ నుండి ర్యాలీగా తరలివచ్చి కలెక్టరేట్ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను ప్రస్తావిస్తూ పెద్ద ఎత్తున నిరసన నినాదాలు చేశారు. పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టగా ఆందోళనకారులు కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అక్కడికి చేరుకొని నిరసనకారుల సమస్యలను సావధానంగా ఆలకించారు. కొమరం భీం కాలనీలో నివసిస్తున్న ఆదివాసీల ఇండ్లకు ఇంటి పట్టాలు అందించడంతో పాటు కనీస వసతులు కల్పించాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు గోడం గణేష్ డిమాండ్ చేశారు. తాగునీరు, విద్యుత్, రోడ్డు, వైద్యం, ఇతరత్ర సౌకర్యాలను కల్పించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. స్పందించిన కలెక్టర్ సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. మండల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని తలమడుగు ఎంపీపీ కళ్యాణం లక్ష్మి సూచించారు. మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని సోమవారం నిర్వహించగా సభ్యులు పలు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. వివిధ గ్రామాల సర్పంచులు హాజరు కాకపోవడంతో పాటు అధికారుల స్థానంలో ఇన్ఛార్జీలు హాజరు కావడంతో సభ సాదాసీదాగా సాగింది. తలమడుగు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం సాదాసీదాగా సాగింది. ఎంపీపీ కళ్యాణం లక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశానికి వివిధ గ్రామాల సర్పంచులు హాజరు కాకపోవడంతో కార్యాలయం వెలవెలబోయి కనిపించింది. ఆయా శాఖల అధికారులు సైతం ఇన్ఛార్జీలను పంపడంతో సరైన సమాచారం లేక సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఇబ్బంది పడ్డారు. ముందుగా విద్యుత్ ఏఈ సతీష్ ప్రగతి నివేదికను చదివి వినిపించగా సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఎన్ఆర్ఈజీఎస్ ఏపీఓ మేఘన నివేదిక వినిపిస్తూ వ్యవసాయ పనులు దగ్గర పడుతున్న నేపథ్యంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద 100 రోజుల పనికి జాబ్ కార్డు లేని వారు జాబ్ కార్డుల కోసం ఫీల్డ్ అసిస్టెంట్లను సంప్రదించాలని సూచించారు. ఉన్నతి పథకం ద్వారా ఉపాధి హామీ జాబ్ కార్డులో 100 రోజుల పని పూర్తి చేసిన తల్లిదండ్రుల పిల్లలకు ప్రభుత్వం అందించే ఉచిత కోర్సులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ఆయా శాఖల అధికారులు, ఇన్ఛార్జ్ అధికారులు ప్రగతి నివేదికలను వినిపించగా సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఎంపీపీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమాకాంత్, వైస్ ఎంపీపీ దివ్య, ఎంపీఓ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ గణేష్ రెడ్డి మాట్లాడుతూ స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. సమస్యలను జెడ్పీ సమావేశం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మన మండల అధికారులు క్లుప్తంగా జవాబిస్తూ మరి మన మంచి అధికారులు నలుగురు గౌరవ ఎంపీడీఓ కానీ ఎంఆర్ఓ కానీ మరి ఈ అందరూ మండల అధికారులు అందరూ మంచిగా పనిచేస్తున్నారు. భీంపూర్ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న నారాయణ గుండెపోటు కారణంగా తుది శ్వాస విడిచారు. నిజామాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందగా జిల్లా అధికారులు, ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
భీంపూర్ మండల తహసీల్దార్ జై నారాయణ గుండెపోటుతో తనువు చాలించారు. ఆదివారం ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో కుటుంబీకులు నిజామాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. తహసీల్దార్ మృతి పట్ల ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిబద్ధతగా వ్యవహరించే ఆయన ఇక లేరన్న విషయం తెలుసుకుని మండలవాసులు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిర్మల్ జిల్లా అనంతపేటలో అంత్యక్రియలను జరపనున్నట్లు డిటి హరిదాస్ పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కన్నుల పండువగా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వేడుకలు. ప్రత్యేక పూజలు అభిషేకాలతో అయ్యప్ప స్వామిని కొలిచిన భక్తజనం. హరిహర సుతుడి నామస్మరణతో మారుమోగిన ఆలయ ప్రాంగణాలు. నయనానందకరంగా గోపాలకృష్ణ రథోత్సవం. భారీ ఎత్తున హాజరైన భక్తుల సమక్షంలో సాగిన పూజాది కార్యక్రమాలు. అట్టహాసంగా ప్రారంభమైన జాతర వేడుకలు. పాండ్రకోడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 రిమ్స్ వైద్య విద్యార్థుల మృతి. బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన దుర్ఘటన. అశ్రు నయనాల నడుమ స్వస్థలాలకు మృతదేహాల తరలింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.